హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మార్నింగ్ రొటీన్ అది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో నా మార్నింగ్ రొటీన్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మార్నింగ్ నా డే వచ్చేసి ఎప్పుడు హెల్తీ డ్రింక్తోనే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా అదే స్టార్ట్ చేస్తున్నాను. ఈ మధ్య డైలీ నేను లెమన్ హనీ వాటరే తీసుకుంటున్నాను. ఎందుకంటే లెమన్స్ వచ్చేసి చాలా ఎక్కువ తీసేసుకున్నాను, అవి పాడైపోతుందనేసి. సో లెమన్స్ యూజ్ చేస్తున్నాను కంటిన్యూగా. సో ఈ రోజు నుంచి నేను కొత్తగా మంచిగా ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను. అదేంటంటే నేను ఇంకా నుంచి రాగి బాటిల్లోనే వాటర్ తాగాలి అనేసి అనుకుంటున్నాను. యాక్చువల్గా రాగి గ్లాస్ ఇంకా రాగి ప్లేట్ అవి చూసాను, కానీ ఇక్కడ ఉండేటివన్నీ అది ఒరిజినల్ రాగిలాగా అనిపించట్లేదు నాకు. సరే బాటిల్ ముందుటి నుంచి అనింది, నేను యూజ్ చేయడం లేదు. అది కంటిన్యూగా దాంట్లో వాటర్ తాగుతుంటే అది ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ నాకు పడట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను డైలీ దాన్ని క్లీన్ చేసి తాగుతున్నాను అనమాట. ఎక్కువసేపు దాంట్లో వాటర్ ఉన్నివ్వకుండా. అందరూ ఏం చెప్తారంటే నైట్ దాంట్లో వాటర్ వేసి పెట్టి మార్నింగ్ తాగితే చాలా మంచిది అని చెప్తారు. అదేమో నాకు ఆ స్మెల్ పడడం లేదు, అందుకే నేను అలా చేయట్లేదు, డైరెక్ట్గానే తాగుతున్నాను. సో మిల్క్ కూడా బాయిల్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ నేను ఈరోజు కొంచెం స్ట్రెచింగ్స్ చేయాలనుకుంటున్నాను. అవి చేసేసిన వెంటనే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్కి రెడీగా ఉంటుందనేసి మిల్క్ కాగబెట్టేసి పెట్టేశాను. ఇక్కడ డ్రింక్ నేను చూడండి చాలా ఫాస్ట్గా తాగేస్తున్నాను. అది డైలీ తాగుతుంటే అలవాటు అయిపోతుంది. సో ఇప్పుడు స్ట్రెచింగ్స్, కొంచెం మెడిటేషన్ చేద్దాం. అండి ఈరోజు నేను ఎందుకో వర్కౌట్ అంటే కొద్దిగా హెవీగా చేయలేకపోయినాను. ఎందుకో వెదర్ చాలా కూల్గా ఉన్నింది. సో నాకు స్లోగా ఏదైనా కొంచెం ఈజీగా కొంచెం స్ట్రెచింగ్స్ అలా చేయాలనిపించింది. సో ఇది కంప్లీట్గా యోగా కూడా కాదు, జస్ట్ స్ట్రెచింగ్స్ చేశాను, ఫుల్ బాడీ స్ట్రెచింగ్స్ చేశాను. కొన్ని వచ్చేసి నేను వీడియో క్లిప్ తీయలేకపోయాను, ఎందుకంటే కొన్ని కూర్చొని చేసేవి ఉంటాయి, కొన్ని నిలబడుకొని చేసే స్ట్రెచింగ్స్ ఉంటాయి. ప్రతిసారి నేను వచ్చేసి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి వీడియో తీయడానికి. సో అందుకనేసి నేను కొన్ని మిస్ చేశాను. అన్నీ కూర్చొని చేసేటివి, కొద్దిగా ఈజీగా చేసేటివే చేశాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి మళ్ళీ కలుస్తాను, ఓకేనా? ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను. ముస్లీ వేరు, కార్న్ఫ్లేక్స్ వేరు అనమాట. ముస్లీలో అన్నీ మిక్స్డ్ ఉంటుంది, ఓట్స్, కార్న్ఫ్లేక్స్, నెక్స్ట్ వచ్చేసి గ్రానోలా, కొంచెం నట్స్ అన్నీ యాడ్ చేసి ఉంటారు. సో కార్న్ఫ్లేక్స్ వచ్చేసి ఇక్కడ ప్లెయిన్ తీసుకున్నాను. దీనికి ఈ ప్యాకెట్కి నీట్గా జిప్ ఇచ్చారనమాట. మనం మళ్ళీ వేరే బాక్స్లోకి అంటే ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లోనే మనం క్లీన్గా జిప్ క్లోజ్ చేస్తే గాలిపోకుండా అలానే ఉంటుంది. సో అందుకే ఇది చాలా పెద్ద ప్యాకెట్ తీసుకున్నాం. నేను తింటాను, మా హస్బెండ్ కూడా తింటారు. సో నేను ప్లెయిన్ కార్న్ఫ్లేక్స్ తీసుకొని ఓట్స్ ఏం మిక్స్ చేసుకోవట్లేదు. నాకు నచ్చిన కొన్ని నట్స్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. హనీ అయితే కంపల్సరీ వేసుకుంటాను. మనం ఎప్పుడు కానీ డైట్ చేసేటప్పుడు షుగరు ఇట్లాంటివి తినకూడదు అనమాట. న్యాచురల్గా కొన్ని స్వీట్గా ఉంటాయి కదా, అవి తీసుకోవచ్చు. గ్రేప్స్ కొన్ని స్వీట్గా ఉంటుంది, హనీ స్వీట్గా ఉంటుంది, ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉంటుంది కదా స్వీట్గా ఉండే ఫ్రూట్స్, సో అలాంటివి తీసుకోవచ్చు. షుగరు ఇలాంటివంతా అవాయిడ్ చేస్తేనే బెటర్ అనమాట. సో దీంట్లోకి నేను ఈ కార్న్ఫ్లేక్స్లోకి కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్, కొన్ని కిస్మిస్ యాడ్ చేసుకున్నాను. ఇంకా నాకు నచ్చినటివి కొన్ని యాడ్ చేసుకొని మిల్క్ వేసేసుకుంటున్నాను. మిల్క్ వేసుకున్న తర్వాత దీన్ని ఎక్కువ మిక్స్ చేయకూడదు. ఎక్కువ మిక్స్ చేస్తే ఏమవుతుందంటే అది బాగా మెత్తగా అయిపోయి తినడానికి బాగుండదు అనమాట. మిల్క్ వేసినాక ఇది ఓట్స్ లాగా ఎక్కువ టైం తీసుకోదు, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. సో చూడండి, మిక్స్ చేస్తే ఎక్కువ మెత్తగా అయిపోతుంది, అందుకే మిక్స్ చేయకుండా అలానే తినేయడానికి ట్రై చేయండి. నేను ఊరికి చూడండి కొద్దిసేపు కలిపితేనే అలా పిండిగా మెత్తగా అయిపోతుంది. సో అందుకే తొందరగా తినేస్తే బెటర్.
బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేందుకే చెమటలు వచ్చేసాయి. మార్నింగ్ ఏమో చాలా కూల్గా ఉంది, ఇప్పుడు మళ్ళీ స్లోగా ఎండ పెరుగుతూ ఉంది. సో ఈరోజు వర్షం పడుతుంది అని కూడా చూపిస్తుంది, ఏమో పడుతుందో లేదో తెలీదు. సో కొన్ని షేర్ చేసుకోవాలి. ఇవన్నీ వచ్చేసి మేము లాక్డౌన్ ముందు వచ్చేసి మాస్కులు అన్నీ ఆర్డర్ చేసాం. అప్పుడు ఆర్డర్ చేసినటువన్నీ వచ్చేసి హోల్డ్లో పడిపోయాయి. ఇప్పుడు స్లోగా అన్నీ పంపిస్తూ ఉన్నారనమాట. సో ఇది మా హస్బెండ్ది, తను ఇలా నీట్గా పెట్టుకున్నారు. ఈ బాక్స్ ఇవ్వలేదు వాళ్ళు, సో తను బాక్స్లో ఇలా నీట్గా పెట్టుకున్నారు మాస్క్లన్నీ. ఒకటి వచ్చేసి ఇలా వచ్చిందనమాట, నెట్ అంతా వచ్చి ఇలా వస్తుంది. నాకు ఇవి నచ్చాయి ఈ మాస్క్లు. సో ఇవంతా చాలా బాగున్నాయి. నాకు తెలిసి ఇవన్నీ అలెన్సోలీలో తీసుకునేది, అలెన్సోలీలో ఆర్డర్ చేసింది. ఇక్కడ చూడండి ఆ సింబల్ ఉంది. ఇవంతా షర్ట్ పీసెస్, ప్యాంట్ పీసెస్ ఉంటుంది కదా, సో వాటితో స్టిచ్ చేసినట్లున్నారు. కానీ బాగున్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి చూసేకి. నాకు బాగా నచ్చాయి డిజైన్స్ అంతా. సో ఇవి తను తీసుకున్నారు. నాకు ఒక నిమిషం, నా దగ్గర బాక్స్ లేదు, నేను ఈ కవర్లో పెట్టుకున్నాను. సో ఈ రెండు నాకు ఇచ్చారనమాట. సో మొత్తం ఆర్డర్ చేసా. దీంట్లో మెన్స్కి సపరేట్, లేడీస్కి సపరేట్ అలా ఏం లేదు. సో ఈ రెండు కొంచెం బాగున్నాయి అనేసి నేను ఈ 3 తీసుకున్నాను. తను నా దగ్గర 2 ఉన్నాయి, తను ఈ 3 తీసుకున్నారనమాట. ఇవి మెన్స్ లాగా అనిపిస్తుంది, నాకు అంతగా నచ్చలేదు ఇవి వేసుకోవడానికి, అందుకే నేను ఇది తీసుకోలేదు. ఇది ముందుదే అనమాట, పాతదే, అది యూజ్ చేయకుండా అట్లే ఉన్నింది. ఈ రెండు అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఇది చాలా బాగుంది అనమాట చూడడానికి. నేను యాక్చువల్లీ ఇది ఎక్కడ చూసానంటే నేను ఒక ఫారినర్ది ఒక వ్లాగ్స్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. తను కొత్త ప్లేస్లన్నీ చూపిస్తూ ఉంటుంది. సో తను వేసుకునింది అనమాట. అప్పుడు నేను చూసాను, ఓకే మాస్క్లో కూడా బాగా డిజైన్స్ ఉంటాయి, అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అని. మనం ఇక్కడ వచ్చేసి వైరస్ వచ్చిన తర్వాత ఇలా మాస్క్లు యూజ్ చేస్తున్నాం, అక్కడ వాళ్ళు అలా కాదనమాట. ఫారినర్స్ ఇక్కడ కూడా చాలామందిని చూసాను. మామూలుగానే బయట ట్రావెల్ చేసేటప్పుడు 2 వీలర్స్లో వెళ్ళేటప్పుడు కొందరు మాస్క్లు వేసుకుంటారు, ఎందుకంటే ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది కదా, సో మాస్క్ యూజ్ చేస్తుంటారు. సో నేను ఇది వైరస్ కోసమనే కాదు, ఇంక నుంచి డైలీ కూడా కొన్ని టైమ్స్ ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది కదా, బయట వెళ్ళేటప్పుడు ఇది యూజ్ చేద్దాము అనుకుంటున్నాను. చాలా బాగా నచ్చింది నాకు. సో వర్క్ అంతా అయిపోయింది, వంట కూడా కుక్ కూడా చేసేసాను. ఈ వీడియో తీసేక ముందే నేను వంట చేసేసే వచ్చాను, అందుకే కొద్దిగా టైర్డ్గా కనిపిస్తుంది. యాక్చువల్లీ జివామీలో కొన్ని నైట్ డ్రెస్సెస్ ఆర్డర్ చేద్దామా వద్దా అని కన్ఫ్యూజన్లోనే ఉన్నానమాట. ఈ నైట్ డ్రెస్ కూడా నేను జివామీలోనే తీసుకునింది. క్లాత్ అయితే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. ఇంతవరకు నేను కొన్న నైట్ డ్రెస్సెస్లో అన్నిటికన్నా కూడా నాకు వీటి క్లాత్ చాలా బాగా నచ్చింది. చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట, చాలా బాగా నచ్చేసింది నాకు. ఒక 2 నైట్ డ్రెస్సెస్ కొందామా వద్దా అనేసి ఆలోచిస్తూ ఉన్నాను. లాస్ట్ 2 months ఇంట్లోనే ఉన్నాం కదా, సో డ్రెస్సులు అన్నీ వేసి పాడైపోయాయి ఆల్మోస్ట్. ఒక 2 pairs ఆర్డర్ చేద్దామా అనేసి వెయిట్ చేస్తున్నాను, మంచి ఆఫర్ వస్తే ఆర్డర్ చేద్దామని. సో ఇన్ కేస్ ఆర్డర్ చేస్తే అవి మీకు కూడా రివ్యూ షేర్ చేస్తాను. వీడియో అయితే ఇప్పుడుతో క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అని చెప్పచ్చు. మార్నింగ్ జస్ట్ ఏమేమి చేస్తాను అనేసి. ఇంకా వీడియో ఎక్కువ పెంచితే 20 minutes క్రాస్ అయిపోతుంది, అందుకనేసి ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. సో ఇంత ఈరోజు వ్లాగ్. మీకు నా వ్లాగ్ నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. కింద నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోస్కి అన్నిటికీ మీకు అప్డేట్స్ వచ్చి నా వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై ఫ్రెండ్స్.